जैसे अग्नि काष्ठादि तृणों को जला के आप ही शांत हो जाती है. ఒక అగ్ని ఎంతవరకు నీకు కనపడుతుంటుందంటే ఆ కట్టెలు ఆ తాటాకులు అవి అన్ని పోగు చేసి నువ్వు దాన్ని ప్రజ్వలింపజేస్తుంటే ఆ మంట కనపడుతుంటుంది. అవన్నీ కాలిపోయాయి, బూడిదైపోయాయి. ఇంకా అగ్ని చల్లారిపోతుంది, ఇంకా అగ్ని కనపడదు. అలాగే అగ్ని లాంటి ఈ బ్రహ్మాకార వృత్తి వీటన్నింటినీ ఉపాధులన్నింటినీ దగ్ధం చేసి పారేసి, దగ్ధం చేయడం అనగా ఇవన్నీ అబద్ధం, ఏవీ లేవు, ఉన్నది నీ స్వరూపమే సర్వవ్యాపకంగా అనే భావం నీకు అందించి నువ్వు అనుభవం పొందిన తర్వాత వాటితో పాటు తాను చప్పున చల్లారిపోతుంది. ఇంకా నీకేది అడ్డం ఉండదు. కేవలం అద్వైతం అంటే అద్వైతమే. నరసింహ శబ్ద కా అర్థ నరనామ దేహ బుద్ధి. నర అంటే దేహమే నేననేటువంటి బుద్ధి అట, త్యాగకే దాన్ని చంపిపారేసి సింహనాం, సింహం అంటే అర్థం ఆత్మానాత్మానాం విచారుసే ఆత్మబుద్ధి హోనా. ఆత్మానాత్మ వివేకం ద్వారా అంతా ఆత్మేనని తెలుసుకోవడమే సింహం అట. వహి నరసింహ శబ్ద కా అర్థ హై. నరసింహ అనేటువంటి శబ్దానికి అదే అర్థం. ఇంకో తమాషా ఉన్నది, సగము నరుడు సగము సింహము ఆ రూపం. చూచారా? ఆత్మ అనాత్మ అదే చెబుతున్నాడు. ఆత్మ అనాత్మగా వివేక్ అంటున్నాడు. ఈ అనాత్మలో నుంచి ఆత్మను బయటికి లాగు, ఆ సింహాన్ని బయటికి లాక్కో, నరత్వాన్ని పోగొడుతుంది అది. ఆ నరత్వమే హిరణ్యకశిపుడు, వాడిని చంపడానికే వచ్చింది అది. వాడెవడున్నాడు? వాడెవడు? మనలోనే ఉన్నాడు హిరణ్యకశిపుడు. అదేంటే దేహాత్మ అభిమానమే హిరణ్యకశిపుడు. అర్థం చేసుకోవయ్యా నాయనా. అయితే నీకు ఈ అర్థం చేసుకోవటానికి అడ్డుపడేవి చాలా ఉన్నాయి. అసుర సంపద అంటారు దాన్ని. కామక్రోధాది. క్రోధ్, మోహ్, లోభ్, అహంకార్ ఇవన్నీ చెబుతూ వచ్చాడు. చెప్పి అతి సర్వత్ర వర్జయే తన్నాడు ఆఖరి మాట. అప్పుడప్పుడు నేను చెబుతుంటా, అతి సర్వత్ర, టూ మచ్ ఈజ్ డేంజరస్. నువ్వు ఏదైనా సరే అతి చేసుకుంటే దెబ్బతింటావు. ఇప్పుడు మీ లోకానుభవమే మీకు దాఖలా. సాఫ్ట్వేర్ దెబ్బతింటున్నది, వెనక్కు పంపించేస్తున్నారు ఇంజనీర్లను అందరినీ, జాబ్ లేదు. అతి చేశారు. ఆడ మగ ఇంకా చదువే లేనట్టు కేవలం బీటెక్ ఎంటెక్ బీటెక్ ఎంటెక్. ఏమమ్మా, భయపడి మా మనవరాలు లండన్లోనే కూర్చొని ఉన్నది. ఏమిటమ్మా ఎప్పుడు వస్తావని అడిగితే, నీ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, ఎందుకు రావు? ఉండండి తాతయ్య, మీకు తెలియదు, పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు అక్కడికి వచ్చానంటే బెంచ్లో కూర్చోాలి. బెంచ్ అట దాని పేరు. చదువు పేపర్లో పడుతున్నది. అందువల్ల ఇక్కడే కూర్చొని కొంతకాలం, మళ్లీ పరిస్థితులు బాగుంటే అప్పుడు వస్తారంటారు. పిల్లలకుండే తెలివి మనకు లేదు. లౌకికమైనటువంటి జ్ఞానం వాళ్లకున్నట్టు మనం ఈ అధ్యాత్మ శాస్త్రంలో పడిపోయి మనకు లేకుండా పోయిందా ఏమీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. కానీ మనకున్న జ్ఞానం అమోఘమైనది, అద్భుతమైనది, పరిపూర్ణమైనది. కారణం ఏమంటే వాటి ఒడుదుడుకులు గమనించే జ్ఞానం మనది. వాళ్ళకేంటంటే ఆ ఒడుదుడుకులు తప్పించుకునే జ్ఞానమే తప్ప అన్నీ కలిసి పనికిరానివే అని చెప్పేటువంటి జ్ఞానం. అందుకే వాడు ప్రహ్లాద చరిత్రలో ఒకటే మాట అన్నాడు, విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయుడడు. ఇంకా ఏ విషయాన్ని వెంట పడిపోడట ప్రహ్లాదుడు. ఎందుకో వస్తు దృష్టి ఉందట వాడికి. అసలు వస్తువేగాలు పట్టుకున్నాడు. ఇంకా ఈ వేధవి వస్తుంటాయి పోతుంటాయి. అది కాదండి, సముద్రం ఎదురుగా ఎంతసేపు నిల్చుంటావో ఆ తరంగాలు వస్తూ పోతూ ఉంటాయి. దిగి స్నానం చేయి, అప్పుడు నీకు తరంగాలు కనపడవు, సముద్రానికి అసలు కనపడవు. అలాగే అతి సర్వత్ర వర్జయ. ఇది భగవద్గీత ప్రిన్సిపల్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మ యుక్త స్వ యుక్త 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 అంటే ఏంటి? రెగ్యులర్, రెగ్యులర్, మోడరేట్, మోడరేట్, బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్డ్. యుక్త అంటే బ్యాలెన్స్, అయుక్త అంటే ఇంబ్యాలెన్స్. ఆహారం ఎంత తింటావయ్యా నువ్వు? వడ్డిస్తుంటే తినటం ఉండడమేనా? ఎంత తింటావో చెప్పు. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నది శరీరంలో. ఏ స్పీడ్లో జరగాలి అది? హై స్పీడా, లో స్పీడా? హై అయితే ఏంటి, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మరీ తగ్గిపోతే తగ్గిపోతుంది. ఒక్క పేస్ అంటారు, ఒకే ధోరణిలో జరగాలి. టెంపరేచర్ అది, ఆ టెంపరేచరే కీపప్ చేయాలి శరీరం. ఎక్కువైతే జ్వరం 102, 103 అని అంటుంటే
ఎంత ఉండాలో అంతే ఉండాలా. టెంపర్ అంటే అర్థం అదట అసలు. టెంపరేచర్ అని, టెంపరమెంట్, టెంపర్ అంటే ఎంతో అంతేనని. అలా గొప్ప ప్రిన్సిపల్ అది. ఇటు ఫిజికల్ గా, సైకలాజికల్ గా మనసు కూడా పిచ్చిగా ఆలోచిస్తూ పోతే హెమరేజ్ వస్తుంది, చస్తావు, టెన్షన్ పెరిగిపోతుంది. అందుకని ఏవి ఆలోచించాలో అవే ఆలోచించాలి. ఏవి అనవసరం బారే చెత్తా చెదారం. అందుకే మరపనేది పెట్టాడు దేవుడు. ఎందుకంటే మర్చిపోకపోతే వస్తామండి. ఉన్నాం చిన్నప్పటి నుంచి చేసినవన్నీ నీ జ్ఞాపకం ఉంటే నువ్వు ఇంక అంతే ఆఖర్. కనుకనే ఇప్పుడు 50, 60, 70 వస్తున్నాయా మనకు? వస్తూ ఉంటే ఎన్ని విషయాలు మర్చిపోయామో చూడండి. కొన్ని వందలు వేలు మర్చిపోయి కొన్ని వందలు దగ్గర పెట్టుకున్నాం. వేలు మర్చిపోయి వందలు దగ్గర పెట్టుకున్నామా అనిపిస్తుంది. అతి సర్వత్ర వర్జేత్. इस न्याय से ఇది రూల్. మర్యాద సే అధిక్ హి కామాదికో కా త్యాగ్ హై. నువ్వు కోరికలు అనుభవించు, మేమేం కాదనలా. మర్యాద ఉన్నది దానికి. మర్యాద అంటే హద్దని. దానికంటే ఎక్కువగా इससे है अधिकारी जनों आप अपने वर्णाश्रम के अनुसार धर्म पूर्वक लक्षों तरह से विषय इंद्रिय संबंध जन्य सुख दुख का तथा काम क्रोधादिकों का भोग भोगो అనుభవించండి, మేమేం కాదం లేదు. నాम अनुभव करो तुम किंचन मात्र भी दंड के अधिकारी नहीं होगे. అప్పుడు నిన్ను ప్రకృతి దండించదు, పనిష్మెంట్ తప్పించుకుంటావు. నీవు శృతి మించి రాగానబడ్డట్టు నీవు అన్లిమిటెడ్ గా ఏ దేని వెంటబడ్డా అది వ్యసనమైపోతుంది. దానికే వ్యసనమని పేరు. ఇంటెలిజెన్స్, టూ మచ్ ఇంటెలిజెన్స్ పనికిరాదు అని ఎంత మంచి మాట. అనుభవ కరో తుమ్ కించన్ మాత్రమే దండకే అధికారి నహీ హోంగే. లేకపోతే ప్రకృతి శిక్షణకు మనం తల వగ్గవలసిందే. గురు శాస్త్రమే శ్రద్ధావాన్ సంతో. గురువు విషయంలో, శాస్త్రం విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. నమ్మితేనే సొమ్ము మీకు, నమ్మకపోతే దుమ్ము. వైరాగ్యాది గుణ భీ శరీర రక్షాపూర్వక్ హీ ధారణ కర్నా చాహియే. నేను వైరాగ్యం, నేనేం తిండి మానేస్తా, తీర్థం మానేస్తా అనుకుంటే అది హఠయోగం కిందికి వస్తుంది. శరీరం కాపాడుకోవటానికి తగినటువంటి ఆహార పానీయాలు సేవిస్తూ ఉండండి. క్యోంకి శరీర్ కి ఆరాందారీ సే హీ సర్వధర్మార్థ కామ మోక్ష చారో పదార్థ సిద్ధ హోతే హై. శరీరం బాగా ఉంటేనేనయ్యా నాయనా ఈ పురుషార్థాలన్నీ మనం పట్టుకోగలుగుతాం. శరీరం దెబ్బతింటే, అనారోగ్యం పాలైపోతే నువ్వు ఏదీ సాధించలే. ఎంత మంచి మాటలివి. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అనే మాట తొంగి చూస్తున్నది ఇందులో. సిద్ధ హోతే హై అన్యథా నహి. అందుకనే ఈ సాధు పురుషులు, ఈ అవధూతలు మహా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము స్వల్పమే, వాళ్ళ నిద్ర స్వల్పమే. అదే భగవద్గీత చెప్పిన దానికి అనుగుణంగా జీవితాలు సాగిపోతుంటాయి. వాళ్ళకు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు యాక్టివ్ అంటే యాక్టివ్. శరీరం యాక్టివ్గా లేకపోతే మనస్సు డల్ అయిపోతుందండి, పనికిరాదు. సౌండ్ మైండ్ ఇన్ ది సౌండ్ బాడీ, అది ప్రిన్సిపల్. అన్యథా నహి అతి సర్వత్ర వర్జయేత్. దేఖో అతి యజ్ఞదానాది శుభకర్మ కర్నేసే. అతిగా దానం చేసి ఆ బలిచక్రవర్తి కథలకు సమన్వయిస్తున్నాడు, పురాణ కథలను సమన్వయిస్తున్నాడు ఆయన. అతిగా దానం చేసి పాతాళానికి పోయాడు. మంచి పనైనా సరే అతిగా చేస్తే అది విషమిస్తుందని చెప్పటానికి ఆ కథ మనకు మంచి నీతి బోధిస్తున్నది. ఔర్ యుధిష్ఠిర్ వడ ధర్మరాజు వనవాస్ కో గయే హై. అశుభకర్మ, శుభకర్మ చేసిన దానికి ఒక ఉదాహరణ. అద్భుతం అండి, ఇది బాగుందండి. అశుభకర్మ చేసిన దానికి ఇంకొక ఉదాహరణ. ఎవడు శుభకర్మ చేసింది? ఎవడు? దాన ధర్మాలు శుభం కాదండి, మంచి పని కాదండి. మంచి పని చేసేవాడు పాతాళానికి పోయాడు అతిగా చేసి. కర్ణుడు అంతే పాపం. వాడు కవచకుండలాలు ఇవ్వమనేవాడిని అడిగాడు. ఎవడు అడిగాడు? వాడు అసలు ఆ దేవేంద్రుడు మోసం చేసి కదా తీసుకున్నాడు. ఏదైనా ఇస్తానడం ఏమిటి? తన ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాడు. చూచారా? అలా ఇది శుభకర్మ. అశుభకర్మ ఏమిటంటే ధర్మరాజు జూదమాడమనేవాడు. వాడికైనా మతి ఉన్నది అసలు. ఒకసారి ఆడాడండి జూదం, వస్త్రాభరణం కూడా జరిగిందండి. ఇంకా బుద్ధి ఉండవద్దు వాడికి. అందుకే మహాకోపం ధర్మరాజు అంటే, నాకు మహాకోపం. వాడికంటే ఎక్కువ కోపం ఈ భీష్ముడంటే, ఈ ముసలావుడంటే. వీడు దొంగ. ధృతరాష్ట్రుడేమిట్లేండి పామరుడు. వాడిని ఎప్పుడో కండెమ్ చేసి పారేశాం. ఈ భీష్ముడిని నెత్తిన పెట్టుకుంటున్నాం కదండి. అబ్బా, స్వచ్ఛంద మృత్యువు సంపాదించాడు, త్యాగం చేశాడు. ఏది పెళ్లి పెటాకులు చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు.
తండ్రి కోరిక మేరకు. మరి ఇంత త్యాగం చేసిన వాడు ఏమిటి ఆ దుర్యోధనుడికి చెప్పలేడు? వాడు మాట వినడా? వెళ్ళిపోవయ్యా, వనవాసానికి వెళ్ళిపోవయ్యా. ఎవడు పట్టుకున్నాడయ్యా నిన్ను? దుర్యోధనుడి రాజ్యం వదిలేసిపోవయ్యా. ఈ ధర్మరాజు అందరికంటే పనికి మాలిన పని. ఒక్కసారి జూదం ఆడాడు, సరే ఆడాడు, దాని ఫలితం అనుభవించాడు, నలుగురిలో అవమానం పాలైపోయాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం కంటే అవమానం ఉందా? మళ్లీ పిలిస్తే వచ్చాడు. అది అక్కడ నాకు పట్టుకున్నది. అప్పటికి నోరు మూసుకొని వెళ్ళిపోవాలా? వాడు ధృతరాష్ట్రుడా ఏదో కొంత రాజ్యం అది ఇచ్చి పరిపాలించుకుంటూ పోండిరా, అక్కడ ఉండండిరా అన్నాడు. మళ్లీ వీడి దుంపదగా మళ్లీ పిలిస్తే వచ్చి వనవాసం నెత్తికి తెలుసుకున్నాడు. ఏమయ్యా, రెండవసారి వచ్చాడు. 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. దానికి ఒప్పుకుంటాడు. ఆ షరతు ఒప్పుకొని దిగాడు. అందుకే చెబుతున్నాడు కమలీవాలా, ఈయన మహాద్వైతి. ధర్మరాజు ఏమిటి, భీష్ముడు ఏమిటి, ఏడు చతలబారి. ఇప్పుడు ఈ ధైర్యమే నా ధైర్యం. ఇలాంటి మహనీయుల బోధలు విన్నప్పుడే నీకెంత లేని ధైర్యం వస్తుంది. యుధిష్ఠిర్ వనవాస్కో గయే, వెళ్ళిపోయాడు. ఈసుసే అతి కోయి బాతికి భీ కహర్ని నహి, ఏ పని కూడా అతిగా చెయ్యకూడదు, చేస్తే భ్రష్టు పట్టిపోతావు. అరే ఇసీ కారణ్ అత్యంత శరీర పీడన పూర్వక వైరాగ్యాది తపస్యా కర్ని నహి చాహియే. ఇప్పుడుండే బైరాగులకు వాళ్లకు చెబుతున్నాడు ఒక సలహా. శరీర పీడ కూడా ఎక్కువ చేసుకోకండి. పిచ్చి పిచ్చి ఆసనాలు వేసి, శీర్షాసనాలు అవి ఇవి ప్రెషర్ కొని తెచ్చుకోకండి. పిచ్చి పిచ్చి ఆసనాలు ఎవడేమన్నాడు? బలవంతంగా అంతసేపు కూర్చోమని ఎవడన్నాడు? ఏది కూడా అతి పనికి రాదు. బ్యాలెన్స్ తప్పిపోతే శరీర పీడనం అంట. శరీరాన్ని ఊరిగా పీడించడం కూడా మంచిది కాదు. కృషింపజేసుకోవటం, కొందరు ఆహారం మానేయడం, కొన్ని పిచ్చి పిచ్చి మాటలు ఎవరో చెబుతుంటారు, ఏదేదో చేస్తుంటారు. వైరాగ్యాది తపస్యాకర్ణి నహి చాహియే, వదిలేయ్. ఎవడు చెప్పాడు నీకు దానివల్ల మోక్షం వస్తుందని? జ్ఞానం లేకుండా ఏ పని చేసినా ఉపయోగం లేదయా. ఏ నహీకి హం అత్యంత పండిత్ పీడిత్ హోకర్ హరికో యాద్ కరేంగే. మీకందరికీ ఒక అపోహ ఉన్నట్టున్నది బహుశా, ఈ హఠయోగం ద్వారా పరమాత్మను అందుకుందామని. అత్యంత పీడిత్ హోకర్, బాగా శరీరాన్ని కష్టపెట్టుకుంటే హరికో యాద్ కరేంగే, ఆ పరమాత్మను ఎప్పుడు స్మరిస్తూ ఉంటాం. తాబి హరి అంగీకార్ కరేగా, అప్పుడే ఆయన గారు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు, దగ్గర చేర్చుకుంటాడు అనే అభిప్రాయం. జోహం సుఖపూర్వక హరికో యాద్ కరేంగేతో ఈశ్వర అంగీకార్ నహి కరేగా. ఊరే కూర్చొని హరే రామ హరే కృష్ణ అంటే ఆయన మన దగ్గరికి రానివాడు, కష్టపడిపోతే అప్పుడు రాణిస్తాడు అని ఏదో అభిప్రాయం ఉన్నది. ఏ జ్ఞాన్ నేత్రహీన్ మూర్ఖోకి దృష్టి హై. జ్ఞానమనే నేత్రము విప్పారని పనికి మాలిన వాళ్ల దృష్టి ఇది. ఇలాంటి మాటలు వినకండి, మహాపాపం అంటున్నాడు. చెప్పండి, అట్లా కండెమ్ చేసేవాడు దొరకాలి నాకు అలాంటి వాళ్ళంటే మహానుభావులు అనిపిస్తుంది. ఎందుకంటే మొహమాటం ఉండకూడదంటే. సత్యం దగ్గర మొహమాటం ఏమిటండి? నాన్ సెన్స్. లోకంలో ఎట్లాగో మొహమాటాలతో బతికి చూస్తున్నాం. ఇది పనికిరాదని కదా దాన్ని పట్టుకున్నది. అక్కడ కూడా ఇదేనా? అక్కడ కూడా ఫ్రాడ్ అయితే. ధార్మిక్ సజ్జన్ పురుషో, అయ్యా మీకందరికీ హాం ధోనోకా కిసీకో భీ పక్షపాత నహి, మాకు పక్షపాతం లేదండి. శుభాశుభ కర్మో సే హమారీ ఉత్పత్తి. సరే మంచిదే. తుమ్ లోగ్ ప్రత్యక్ష దేఖో, మీరు చూడండి కావాలంటే. ధర్మం అధర్మం రెండే మాటలండి, ఇంకా వేరే మాట చెప్పకండి నాకు. లోగ్ ప్రత్యక్ష దేఖో, ఝూఠా లుచ్చా పురుష్ బడా కులవాన్, పెద్ద కులంలో బుట్టి కూడా లుచ్చా అనిపించుకుంటే లోకం భ్రువదిడుతుందండి వాణ్ణి. తథా ధనవాన్ భీహై, పెద్ద పెద్ద ధనికులున్నారు లోకంలో. ఏ సర్వ జగామే తిరస్కార్ హీ హోతా హై. వాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా సరే ఎధవ పని చేశా అంటే అందరు ఎధవ అని అంటారు. తెలుసుకోండి, నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ పదవులు నిన్ను కాపాడదు. చూశారా ఎంత దూరం పోతుందో ఆయన క్రిటిసిజం. ఆయన ఏదో ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల్లో ఉన్నవాడు, ఇంకా దేశానికి స్వాతంత్ర్యం రాలే. అప్పుడు ఆయన అనే మాటలు ఇప్పుడు ఇంత స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచిపోయిన తర్వాత లుచ్చా పనులు చేసేవాళ్ల వ్యవహారం అంతా ఎలా బయట పెడుతున్నాడా అనిపిస్తుంది. ఎంత దూరపు చూపు ఉండాలి. ఋషి అంటే అదే అర్థం.
దర్శన ఫ్యూచర్ను ఎంతో చూడగలిగిన వాడే అసలు ఋషి. ఇదో తిరస్కార్ భి పాతా హై, అందరి చేత తిట్లు తినవలసి వస్తుంది వాడు. ఔర్ జో సచ్చా ఈమాందార్, మంచి సత్యమేవ జయతే అని అనుకునేవాడు, ఈమాందార్ మంచి విశ్వాసం ఉన్నవాడు, గరీబ్ వాడు దరిద్రుడైనా సరే, కిసి జాతి కా భీ వాడు ఏ కులంలోనైనా పుట్టనివ్వండి, యో నహో పరంతు ఓ పురుష సర్వస్థాన్ మే సత్కార్ హీ పాతా హై. ప్రతి వాడు ఆయన చాలా మహనీయుడండి, ఆయన చాలా గొప్పవాడండి, ఒక పైసా లంచం పుచ్చుకోడండి, ఎప్పుడు నిజాయితీగా ఉంటాడండి అని నాకు తెలిసే ఉన్నారండి, నాకు తెలిసే ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వాడు ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా ఉన్నాడు, ఎన్నో ఏళ్లు వర్క్ చేశాడు, మెడ్రాస్ హైదరాబాద్ అన్ని చోట్ల తిరిగాడు, ఇప్పటికే ఉన్నాడు అతను. ఎప్పుడైనా కలిసి మాట్లాడుతుంటాం. ఆఫీస్ కారే వాడు కూడా. ఒక్క పైసా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డబ్బు సంపాదించిన వాడు ఉంటాడండి. అబ్బా, లక్షలు కోట్లు నో నథింగ్. తనకున్న దాంతో తృప్తి పడతాడు. ఆయన చూసే హడల్ డిపార్ట్మెంట్కి అంతా మరి ఉన్నారు. ఇవన్నీ చూచే రాస్తున్నాడా అనిపిస్తుంది నాకు. పురుష సర్వస్థాన్మే, అన్ని స్థానాల్లో ఉంటారు. సత్కార్ హీ పాతా హై అంజనహి, వాడికి ఎక్కువ గౌరవమే ఉంటుంటుంది. చోరీ కిసి జాతి పథకా కరేగా పకడ్ జావేగా. దొంగతనం ఏ కులం వాడు చేసినా కూడా వాడిని పోలీసులు పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు. అవునా, వీడు బ్రాహ్మడే, వీడిని పట్టుకోకూడదే, వీడు వైశ్యుడు, వీడిని పట్టుకోవచ్చునే, అదంతా జాంతానే. అప్పటికి ధర్మం అధర్మమే కులాలు. ఆ రీతి అనుసార్ తీసుకో సజా మిలేగి. సజా అంటే దండన, పనిష్మెంట్. వాడు ఎలాంటి క్రియ చేసి ఉంటే దానికి తగిన పనిష్మెంట్ ఇస్తారా లేదా? ఇదంతా బ్రిటిష్ పీరియడ్ మాట్లాడండి. బ్రిటిష్ పీరియడ్లో అలాగే జరిగింది. మరి కనుకనే వాళ్ళకి అదే అనుభవం. ఇప్పుడు ఇంకా ఈ పీరియడ్ వాళ్ళు చూడకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూర్చుంటే ఆత్మహత్య చేసుకునేవాళ్ళని నన్ను అడిగితే ఇది చూడలేక. పూర్వం రాణా ప్రతాప సింహం, శివాజీ అలాంటి వాళ్ళే అడవులకు వెళ్ళిపోయారు. లాభం లేదు, ఈ ప్రపంచాన్ని మనం బాగు చేయలేము అని చెప్పి వెళ్ళిపోయారు. పాపం అరణ్యాలలో నివసించారండి మహానుభావులంతా. ఎప్పటికీ మంచికి వెంటనే ఫలితం ఉండదు, చెడ్డకు మాత్రం ఫలితం వెంటనే కనపడుతుంటుందంటే మంచి పదవులు వస్తుంటాయి, బాగా బతుకుతూ ఉంటారు. మంచికి ఫలితం మంచే జరగాలిగా, జరగదు. మంచికి చెడ్డకు మంచి జరగటం సృష్టిలో ఇది ఏమిటో అర్థం కాని విషయం. అర్థం కాకపోవడం కాదు, మనకు వైరాగ్యం నేర్పటానికి అని మనం సమన్వయించుకోవాలి. మనకు వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే మంచికి మంచి, చెడ్డకు చెడ్డ జరిగితే రాదు. మంచికి కాలం లేకపోవడం, చెడ్డకే అభ్యుదయం ఏర్పడడం వల్ల మనం ఇది ప్రపంచం మాయామయం రా, ఇది ఇంతేరా అనేటువంటి భావం, నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. ఆ వైరాగ్యం లేకపోతే నీ దృష్టి అటు మళ్ళదు. నీ దృష్టి ఇటు నుంచి అటు మళ్లించటానికి పరమాత్మ యొక్క సంకల్పమా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఏక కా లేతా హై, ఏక కా నహీ, జో విషమదర్శి హై తో తుమారా భాయి బంధు జీవ్ హై, ఈశ్వర్ నహీ. విషమంగా నువ్వు చూస్తూ ఉన్నంతసేపు ఆ విషమ దృష్టి ఉండే వాళ్ళందరూ నీ చుట్టూ ఉంటారు. వాడు అక్కడ ఈశ్వరత్వం కనపడదు నీకు. క్యోంకి సర్వ సృష్టి ఈశ్వర రూపీ పితాకే బాల్ బచ్చే హై. మనమంతా పిల్లలం ఈశ్వరుడికి. మరి ఆయన గుణమేమో మనకు అలవడలే. తండ్రి గారి గుణం ఎవరికి వచ్చింది మనకు? తథా ఈశ్వర్ సర్వజ్ఞ హై, ఆయన సర్వజ్ఞుడు. इससे जिस समाज और जाति के पुरुषों का भजन दानादि किया हुआ ईश्वर अंगीकार नहीं करे तिसको नीच जानना चाहिए. కనుక అలాంటి గుణం ఎవడికి లేదో వాడు నీచుడని అనిపించుకుంటూ ఉంటాడు. ఆ గుణం ఉన్నవాడు ఎప్పటికైనా పైకొస్తాడు. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః అని 18వ అధ్యాయంలో భగవద్గీత చెప్పిందా లేదా? నీ డ్యూటీ నువ్వు చేస్తుండు. ఇస్సే మన్ శుద్ధి పూర్వకి సగుణ్ వా నిర్గుణ్ ఈశ్వర్కి ఉపాసన హోతీ హై. నీకు అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది, నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన పని మనం చేశాం, దానికి ఫలితమా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అనే తృప్తి ఇస్తుంది కదయ్యా. ఆ తృప్తేనయ్యా గొప్పది. ఆ తర్వాత ఆ చిత్తశుద్ధితో ఈశ్వరుని సగుణంగా పట్టుకో లేదా నిర్గుణంగా పట్టుకో, అది వేరే విషయం. నిశ్చల్ మన్మేహి జ్ఞాన్ హోతా హై. మేము ఒక్కటి మాత్రం చెబుతాం మీకు, నీ మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉంటే గానీ జ్ఞానోదయం కాదు. నేను గ్యారంటీ ఇస్తా.
జ్ఞానం నాకు రావాలంటే నీ మనసు పరిపరి విధాలు పోతుంటే నీ జ్ఞానమే వస్తుందా? రాదయ్యా. జ్ఞాన్ సే హీ మోక్ష హోతా హై. ఆ జ్ఞానం లేకపోతే నీకు మోక్షం లేదు. మనసు నిర్మలంగా పోతే జ్ఞానం ఉదయించదు, జ్ఞానం ఉదయిస్తే గాని మోక్షం లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మల, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆయన వరస చెప్పాడు. మరి భగవత్పాదులు అంటే ఆయన మార్గంలో ఉన్నవాళ్లేగా వీళ్ళంతా. సరే, మంచిది. తర్వాతనండి, ఉత్తమతా సంపాదన కర్నే వాళ్ళే కర్తవ్యాట. ధర్మ మార్గంలో నడుచుకోవటమే వాడి కర్తవ్యం. ప్రయాగాది తీర్థ, ఎక్కడికో వెళ్లి త్రివేణి సంగమంలో నేను స్నానం చేసి పవిత్రుణ్ణయ్యాను అనుకుంటున్నావే, అది భౌతికం. ఆధ్యాత్మికమైన తీర్థం చెప్పమంటావా? ఆ ప్రయాగ ఏదో చెప్పమంటావా? తీర్థనాం పవిత్రతా కాహై. తీర్థం అంటే అసలు అర్థం తెలుసా నీకు? పవిత్రం చేసేది ఏదో తీర్థం. తో పవిత్రత మన్కో తత్సంభాషణాది పవిత్ర తీర్థోమే స్నాన్. తత్పురుషులతో సాంగత్యం, తద్రూపమైన ఆలోచనలు మనసుకు రావడమే అది పవిత్రత, అదే తీర్థం. సతీర్థ్యులు అంటే ఏమిటి అర్థం? ఒకే గురువు దగ్గర చదివినాను కదా. తీర్థంకరుడు అంటే ఏమిటి అర్థం? తీర్థుల వారంటే ఏమిటి అర్థం? పవిత్రం. వాడి బోధ పవిత్రంగా ఉండాలి, వాడి బోధ పవిత్రంగా ఉండాలి, వాడి మనసు పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత అది తీర్థం అంటే. దానిలో స్నానం చేయంటే ఆ గోష్ఠిలో పాల్గొను. అర్థాత్ ఉన్కో ధారణ్ కర్నేసే హోతీ హై. అది మనసులో నిలుపుకుంటూ ఉండడమే అదే. అన్యథా నహి, మరో విధంగా లేదు. త్రిపుటి రూపు త్రివేణి మే స్నాన్ కర్తా హై. త్రిపుటి రూపమైన త్రివేణిలో స్నానం చెయ్యండి. అర్థాత్ దాని అర్థం తెలుసా? మై సచ్చిదానంద ఇన్ జాగ్రత్తాది త్రిపుటి రూపు త్రివేణి దృశ్యక సాక్షి ఆత్మాహు. అదట స్నానం చేయడం. ఈ త్రిపుటిలో నేను స్నానం చేస్తున్నానంటే జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అనే త్రిపుటి స్నానం చేయడం అనగా నేను సాక్షినై దానిలో మునుగుతున్నా. అది నేను కాదు, నేను అది కాదు. దానిలో నేను మునిగానంటే నా స్వరూపం ఫలానా అని గుర్తించటానికి అది సంకేతం. త్రివేణి సంగమం అంటే మూడూ కలిసి ఏకమవడం. మూడూ కలిసి ఏకమవడం అంటే జ్ఞాన జ్ఞాత జ్ఞేయం అనేవి మూడూ కలిసి జ్ఞానస్వరూపంగా మారడం. ఆ జ్ఞానస్వరూపమే ఆ సాంగత్యం. ఆయుషే దృఢ నిశ్చయ రూప జల్మే జో స్నాన్ కర్తా హై. అలాంటి నిశ్చయాత్మకమైన జలంలో ఎవడు స్నానం చేస్తాడో తో పవిత్రాత్మా జీవన్ముక్త్ हम लोगों को भी अपने చరణ ధూళి కర్ పవిత్ర కర్తా హై. మాకు కూడా వాడి చరణ ధూళి పంచి ఇచ్చి మేము పవిత్రులమే అవుతాం, వాడు పవిత్రుడే అవుతాడు. ఆళ్వారులలో తొండరడెప్పుడి ఆళ్వారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు విప్రనారాయణ. సంస్కృతంలో విప్రనారాయణ అంటారు. అరవ భాషలో తొండర్ అడి పొడి ఆళ్వార్. ఆళ్వార్ అంటే భక్తుడు, అడి అంటే అడుగులు పాదాలు, పొడి అని అంటే దాని ధూళి, పాదధూళి. ఎవరి పాదధూళి? తొండర్. తొండర్ అంటే భక్తులట. భక్తాంఘ్రిరేణు అని ఆయనకు పేరు. అంటే మహాభక్తుల యొక్క పాదధూళిని నేను అనుకుంటాట ఈ భక్తుడు. ఈయన అసలు గొప్ప విష్ణు భక్తుడు. ఈయన గారు నాదేముందండి, మహానుభావులు ఎంతో మంది ఉన్నారండి, వాళ్ళ పాదధూళండి నేను. ఆ వినయంలోనే ఆ విజ్ఞానం తొంగి చూడాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. వాడు నిజమైన బ్రాహ్మణుడు అన్నదే భగవద్గీత. ఏక కేవల్ వ్రత హై. ఒకే వ్రతం ఉన్నదట, దాని పేరు మహావ్రతమట. గిన్తీకే భీతర్ నవ్ గిన్తీకే భీతర్ హి సర్వ గిన్తీ ఆజాతీ హై. 9 అనే సంఖ్యలోనే అన్ని అంకెలు ఎలా కలిసి వస్తాయో ఎంత బాగా చెప్పాడు మ్యాథమెటికల్ గా. 1 2 3 4 5 6 7 8 9. ఆగో ఆగో 9 తర్వాత 10 ఉంది కదండి. నో, 10 లేదు, 11 లేదు, 12 లేదు, ఇంకా ఏది లేదండి, ఏదీ లేదు. అది సరేనండి, ఎలా లేదో చెప్పండి. 9. నవ అంటే 9, నవ అంటే కొత్తది. నవ అంటే 9, నవ అంటే కొత్తది. ఇంకా కొత్తది లేదు, నేనే కొత్తదాన్ని పాతదాన్ని అని చూస్తున్నదట ఆ 9. ఏమయ్యా అంటే 10 లేదా అంటే 1 0 కదండి, ఆ 1 నాలోనే ఉందిగా. 11 లేదంటే 1 1 కదండి, అవి 2 నాలోనే ఉన్నాయి. 1 2 2 19. 9 నేనే కదండి. 20 మళ్ళీ వచ్చావా మొదటికి. 2 0 30 3 0. 9లోనే చేరిపోతున్నది ఏ అంకె చెప్పినా.
కొత్తది లేదు. మహా అయితే 0 1 కలుస్తుంటాయి అంతే. అలాగే మహావ్రతంలో అన్ని వ్రతాలు కలిసి వస్తాయంటున్నాడు. అది బ్రహ్మాకార వృత్తి. దానిలో ఏ వృత్తి అయినా కలిసి రావాల్సిందే. ఆజ్ఞాపాలన్ పంచమహావ్రతాలు ఏమిటట? సత్యం, అస్తేయం, అహింస, బ్రహ్మచర్యం, ఇంకేంటండి శాస్త్రం. పతంజలి చెప్పినవి ఒక 4 చెప్పి శాస్త్రం అని 5వది చెబుతున్నాడు. ఈ 5 జ్ఞానము ఉంటే చాలు. అవి వ్రతాలు. అంటే వ్రతం అంటే అర్థం ప్రిన్సిపుల్ అని. అవి గట్టిగా పట్టుకో, నియమంగా చేయి. నువ్వు ఏది సత్యం చెప్పడం నేర్చుకో. అస్తేయం, స్థేయం అంటే దొంగతనం. అస్తేయం అంటే దొంగతనం చేయవద్దు, ఎవరి సొమ్ము అపహరించకో. అహింస, ఏ ప్రాణిని హింసించవద్దు. బ్రహ్మచర్యం, నిరంతరము. బ్రహ్మచర్యం అంటే 2 అర్థాలు చెప్పవచ్చు. బాహ్యమైన బ్రహ్మచర్యం వల్ల ఆయుర్క్షీణమవుతుంది, శరీర బలం క్షీణించిపోతుంది. శరీరం ఆజ్ఞంఖల ధర్మసాధనం. శరీరం మంచి ఆరోగ్యంగా లేకపోతే చెడిపోతావు. బ్రహ్మచర్యం పాటించకపోతే పాడైపోతావు. ఇది బాహ్యం. ఆధ్యాత్మికంగా చెప్పేటైతే బ్రహ్మమునందే చరించాల. నువ్వు నీకెప్పుడు జీవిత లక్ష్యం బ్రహ్మజ్ఞానమే, అది తెలుసుకో. దానికి అభిముఖంగా జీవితాన్ని మలుచుకోని చెప్పడం. శాస్త్రం, ఈ 4 మనకు బోధించే శాస్త్రం, దాన్ని నువ్వు నమ్ము. ఆ శాస్త్ర బోధవనే నమ్ముకొని ఈ 4 పాటించమని. సర్వకాల్ మే, సర్వదేశ్ మే, సర్వ వస్తు మే సత్ సంభాషణాది మహావ్రత్ కర్నా చాహియ. దేశకాల వస్తువులు ఏవి మారిపోతున్నా సత్సంభాషణం మారకూడదు. సత్తు విషయమే ఆలోచిస్తూ ఉండు, మాట్లాడుతూ ఉండు. దానికి అనుగుణంగా జీవితం జీవిస్తుండు. తర్వాతనండి, జీవోమే మంత్రత మిత్రతా కర్ణి ఇసుసే అమిత్రతా జన్యతాప్కి. పతంజలి ఆవేశించాడు మళ్ళీ కమ్లీవాలాను. పతంజలి చెప్పాడు 4 వాసనలకు 4 శుభవాసనలు యాంటీడోట్స్. వాటికి మందు అది. ఏమిటట? మైత్రీ కరుణాముదితా ఉపేక్షా భావనాతః చిత్త ప్రసాదనం సుఖిత దుఃఖిత పుణ్య అపుణ్య. లోకంలో 4 జాతులన్నాడు ఎవరు? పతంజలి. సుఖపడేవాళ్లు కొందరు, కష్టపడేవాళ్లు కొందరు. 2 జాతులు వచ్చేశాయి. 3వ జాతి పుణ్యాత్ములు, 4వ జాతి పాపాత్ములు. ఇంకా 5వ వాడు లేడట లోకంలో వెతికి చూచిన. ఈ 4 చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మంచిగా బతికే వాళ్ళని చూస్తే సంతోషిస్తాం, చెడ్డగా బతికితే ద్వేషిస్తాం. అంతేకాదు, నాకంటే మంచివాడా వీడు అని కుళ్ళుబోతుతనం ఏర్పడుతుంది. అసూయ, మాత్సర్యం, ఇవి వీటన్నింటినీ మనసులో పెట్టుకుంటే నీకు ఇంకా బ్రహ్మజ్ఞానం లేదు, పాడు లేదు. అందువల్ల నువ్వు పని చేయి. ముందు అశుభవాసనలు పోగొట్టుకోవటానికి శుభవాసనలు అలవాటు చేసుకో. అదేట మైత్రి అట. మైత్రి అనేది వాసన అలవాటు చేసుకుని అందరితో ఫ్రెండ్లీగా ఉండు. అప్పుడు అమిత్రతాజన్య తాపకే నివృత్తి హోతి. విరోధం అనేటువంటిది పోతుందట, ఆ తాపం పోతుంది. తైసేహి అప్నేసే అధిక్ సామగ్రి వాలే మనుష్యోమే ముదితా కర్ని. మనకంటే బాగా బతికే వాళ్ళని చూస్తే మనకు అసూయట. అందువల్ల నువ్వేం చేస్తావు? ముదిత, వాళ్ళని చూసి అభినందిస్తుండు. చాలా వాడైనా హాయిగా ఉన్నాడు అని. అలాంటి బుద్ధితో వాడిని చూడు, నీకు ద్వేషభావం పోతుంది. ఆముదిత జన్యతాప్కి హాని హోగి. తైసే దుఃఖీ జీవోమే కరుణాకర్ణి. పాపం కష్టపడుతుంటే వాళ్ళ మీద జాలి పడడం నేర్చుకో. వాడు పనికిమాలినవాడు, వాడు పూర్వజన్మలో ఏం చేసుకున్నాడో ఘోర కార్యాలు, అందువల్లనే పాడైపోతున్నాడు. వాడు కష్టపడుతుంటే నువ్వు ఇంకా వాడిని కష్టపెట్టడం అవుతున్నావు. అది నువ్వు గడిచి బతికావా? నువ్వెలా పాడైపోతావు? నువ్వే విధంగా జీవిస్తున్నావు? నీవే విధంగా రేపు మరణం నీకు సంభవిస్తుందా నీకు తెలుసా? నీవెన్ని పాపాలు చేశావు? వాణ్ణంటావేమిటి? కనుక కరుణ. అకరుణాజన్య తాప్కి హాని జుహోగి. తైసేహి కుసంగతి జీవోమే అపేక్ష. టెర్రరిస్టులను వాళ్ళని చూసి దుర్మార్గులు అట్లా ఇట్లా అనవద్దు. ఎందుకనంటే అది ఎందుకున్నదో సృష్టిలో. బ్రాడ్ మైండెడ్గా చూడు. బ్రాడ్ మైండెడ్, విశాలమైన దృష్టితో చూస్తే పరమాత్మ ఎందుకు సృష్టించాడు వాళ్ళను అది ఆలోచించు. అది ఆలోచించు. చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు. దుఃఖం లేకపోతే సుఖానికి విలువ లేదు. ఎండలో నడవకపోతే నీడ సుఖం నీకు తెలియదు. అది ఎండ లాంటిది, అది ఉండాలి. దాని ఆపోజిట్ ఎప్పుడూ ఉంటుంది, తెలుసుకో. ఇవన్నీ మహావ్రతాలు. అన్య పంచ మహావ్రత అని అంటున్నాడు. ఇంకా ఏవేవో చెబుతున్నాడు మహానుభావుడు. 7 సముద్రాలు చెప్పాడు. 7 సముద్రాలు ఏవంటే మన శరీరంలోనే ఉన్నాయంటాడు. ఇసు శరీర సంఘాత రూప్
పృథివీమే రస రుధిర అంటే రక్తం, మేధ అంటే మేధస్ అంటే మెదడు, కొవ్వులేండి మేధస్, మాంస అస్థి ఎముకలు, మజ్జ. ఎముకలో ఉండే చమురు లాంటి పదార్థానికి మజ్జ అని పేరట. అందుకే మోకాళ్ళ నొప్పుల వాళ్లకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయనంటే ఆ ఎముకలలో ఉండవలసిన ద్రవ పదార్థము ఎండిపోయి ఒక ఎముకకు మధ్యలో బ్రిడ్జి లాంటిది లేక రెండు ఒకదాంతో ఒకటి రాచుకొని యమబాధ. ఏమున్నదని మనకు పైకి కనిపిస్తుంది. మనలాగే మోకాళ్ళు ఉన్నాయే వాళ్ళకు కూడా. పైకి చూస్తే అదే మోకాలు, ఇది మోకాలే. ఎందుకు వాళ్ళంత కష్టపడి నడుస్తున్నారు? ఇవే సప్త సముద్రాలట, ముంచేస్తాయట నిన్ను. ఇలాగా అర్థం చెప్పుకుంటూ పోయాడు. రకరకాలుగా చెప్పాడులేండి. ఏ విచారపూర్వక దృఢ నిశ్చయ రూప్ జహాజ్ పర్. అయితే ఈ సముద్రాన్ని దాటడం ఎలాగా చెబుతాం, ఆ సలహా ఇస్తాం. విచారణ అనేది అంటే ఆత్మవిచారం అనేటువంటిది చేస్తూ దృఢ నిశ్చయం కలిగి జహాజ్ అంటే పడవ. ఆ దృఢ నిశ్చయం అనే పడవెక్కి కూర్చో. పర్ బైఠే తో బ్రహ్మనిష్ఠ బ్రహ్మశ్రోత్రి గురునామక్ కేసే. గురునానక్. అబ్బా, గురునానక్ అండవు. ఎవరు? పంజాబ్లో పుట్టి పెరిగిన మహానుభావుడు. వాళ్లకు గురుద్వారా అని పేరండి. గురువు ద్వారానే ఏదైనా అందుకోవాలని. సిక్కులంటే అర్థం తెలుసా? సీఖ్నే వాలా సిక్ శిష్య అని అర్థం అట. ప్రతివాడు సిక్కే అంటే ప్రతివాడు శిష్యుడే. గురువు గారు ఒక్కరే ఉంటారు. గురుగ్రంథ సాహెబ్ అని పేరు దానికి. సాహెబ్ అంటే గొప్పది అని. అది సాయిబ్ అయింది చివరకు. ఆ సాహెబ్ సాయిబు. సాహెబ్ ఆ గ్రంథమే సాహెబ్. ఆ గ్రంథం పెద్దల యొక్క మాటలు. ఆ మాటలన్నీ రికార్డెడ్. ఇప్పుడు ఆ పెద్దలు లేరు కనుక ఆ గ్రంథమే ఇప్పుడు గురువు. అది గురు సాహెబ్. దానికి అనుగుణంగా నడుచుకోవాలి. వాళ్లకుండేటువంటి శిక్షణ, పంజాబీలకు ఉండే శిక్షణ ఇప్పుడు చెడిపోయిందిలేండి, అంతా పోయిందనుకోండి, ఎక్కడా లేదు. గురు నానక్ అనే ఆయన పంజాబీల గురువు. ఈయన కూడా గురు శిక్షణలో పెరిగినవాడా అనిపిస్తున్నది. బ్రహ్మనిష్ఠ బ్రహ్మశ్రోత్రి గురునానక్ సే పూర్వోక్త సముద్రం సే పార్. ఇప్పుడు చెప్పిన ఈ సముద్రాన్ని యొక్క పారంగతుడు అంటే తీరం చేరినవాడని. పార్ నాం బంధమోక్షకి నివృత్తి ప్రాప్తి వాస్తే నిష్కర్తవ్యతా బుద్ధి ప్రాప్తి హోగి. ఇంకా ఏదీ లేదు, ఈ బంధం నుంచి బయటపడమే నాకు ఉండవలసిన నిశ్చయ జ్ఞానం అని అనుకుంటూ ఆ పడవలో కూర్చొని దాటిపోండి. ఆ గురువు గారు సప్లై చేసిన పడవ అది, బ్రహ్మాకార వృత్తి. దానిలోనే ఎప్పటికైనా ముక్తి మనకు. అలాంటప్పుడు నువ్వు వీరభద్రుడివై ఉండాలి. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయాలి. ఆ కథకు అంతరార్థం చెబుతున్నాడు. వీరభద్రుడెవడు? భద్రం పశ్య భద్రం కర్ణేభి శృణయామ దేవా భద్రం పశ్యేమాక్షభిరి. ఆ భద్రమైనటువంటి తత్వాన్ని వీరుడెవై పట్టుకోవాలి. ఆడెవడు? ఈశ్వరుడు యొక్క కోపంలో నుంచి జన్మించాడు. ఆ జట పెరికి వేశాడు ఆ బండ మీద. వెంటనే ఈ మూర్తి కనిపించి, అయా ఏం చేయమంటారండి? వెళ్ళిపోయాదా, మీ అమ్మగారు మరణించారు. సతీదేవి దక్షయజ్ఞంలో దగ్ధమైపోయింది కదా అమ్మవారు. మీ అమ్మ అక్కడ మరణించున్నది, నువ్వు వెళ్ళు. నువ్వు నిజమైనటువంటి పుత్రుడివే, సుపుత్రుడివే అయితే తల్లి రుణం తీర్చుకోపో అనేటప్పటికి వెళ్ళిపోయి, వాడికి మంది మార్బలం అక్కర్లేదట, వాడు ఒక్కడే చాలు. వెళ్ళి ఆ యజ్ఞశాలంతా ధ్వంసం చేసి పారేసి, సరస్వతీదేవి అడ్డం వస్తే, ఆడాలే మగాలే, సరస్వతీదేవి అడ్డం వస్తే నువ్వు పక్కకు వెళ్ళిపోవన్నాడట. నేను వెళ్ళను అన్నదట. అయితే పరాభవం పాలైపోతావు అని తాత సతి ముక్కు సోణాల దాకా కోసి పారేశాట. ఈ ముక్కు వెళ్ళిపా. హడలిపోయింది సరస్వతి. బ్రహ్మదేవుడు హంసవాహనమేకి ఎప్పుడో పరారు. ఇంకా విష్ణు వచ్చాడట. వచ్చి, ఎరా మరీ దుండగం చేస్తున్నావు దుర్మార్గుడా, యజ్ఞం అంటే ఏంటనుకుంటారు? మాట్లాడకో, నీకు ఏమైనా కావాలా పరాభవం? అది శివుడి కోపం అండి. ఆ కోపమే మూర్తీభవించి వచ్చింది అక్కడికి. అది వీరభద్రావతారం. ఇంకా విష్ణువులే చక్రం ప్రయోగించింది. మోఘం చక్రం ఎడం చేత్తో పట్టుకొని నోట్లో వేసుకుని బొక్కి పారేశాడు. సక్కిలంబు పగిది బొక్కే. ఒక సక్కిలం నోట్లో వేసుకుని పట్టపట్ట నవిలి పారేశాడు. సుదర్శన చక్రం, దానికి తిరుగులేదు.
హడలిపోయాడు. మాకు నమస్కారం చేసి విష్ణువు వైకుంఠానికి పరిగెత్తిపోయాడు. అలాగా జరిగిన తర్వాత ఆ దక్షుడి దగ్గరికి వచ్చాడు. వాడి శిరస్సు ఛేదం చేసి ఆ యజ్ఞశాలకు ఆ పైన కట్టాడు. గుమ్మడికాయలు కడుతుండే మన వాళ్ళు ఇళ్లకు, అట్లా ఒక గుమ్మడికాయ కట్టినట్టు కట్టాడు. ఏమిటిదంతా? ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకోక నువ్వు ఏ పని చేసినా అది మంచి కాదు, చెడ్డ కాదు, అది నిరుపయోగం, నిష్ఫలం, అది పరాభవం పాలైపోవలసిందే. యజ్ఞం అంటే జీవితం. జీవితంలో చేసే ప్రతి పని యజ్ఞాంగమే. అది ఈశ్వర స్పృహ లేకుండా చేస్తున్నావు. దానివల్ల ఏమైనా ఫలితమా? చివరకు మరణిస్తావు. దక్షుడంటే నీవెంతో సమర్థుడివే. దక్ష అంటే సమర్థ. అన్ని విషయాలు కర్మకాండలో సమర్థుడివి, ఉపాసనలో సమర్థుడివే గాని జ్ఞానంలో అసమర్థుడివి. శివం అంటే జ్ఞానం, అది మర్చిపోయావు. ఒరే దక్ష, నువ్వు పనికిరావు, నువ్వు ఉండకూడదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్, ఇంకా కొన్ని జన్మలున్నాయి నీకు, వెళ్ళిపో అని శిరశ్ఛేదం చేసి అక్కడ గట్టి వెళ్ళిపోయాడు. అంతరార్థం చెబుతున్నాడు ఆయన. జ్ఞానంలే జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం నభజతి జన్మ శతేన భజ గోవిందం. స్వామివారు చెబుతున్నారు, జ్ఞానవిహీనుడివై నువ్వు ఎన్ని జన్మలెత్తినా సరే ముక్తిం నభజతి, నీకు మోక్షం లేదు పో. సహస్రబాహు కార్తవీర్యార్జునుడు ఎవడు వాడు? 1000 చేతులున్నాయా వాడికి? ఏమిటా 1000 చేతులు? హజారో బంధురూప భుజాహోనేసే. మనకు 1000 కొద్దీ పరివారం ఉన్నదట. భార్యాపుత్రమిత్రాదులు, చుట్టపక్కాలు, మరి విషయాలు, ఇవన్నీ మనకు సహస్ర బాహువులట. మనలో నుంచి వచ్చినవి, మన చుట్టూ చేరినవి, మన ప్రాణం తీస్తున్నవి, అవేట సహస్ర ముఖాలుగా మనమే వ్యాపించామట. ఇదంతా పెంచుకొని తో సహస్ర బాహు హై, తో సహస్ర బాహు ఆకర్ కహనే లగా, హే సంత మండలి హజారో హీ హై వాసనా రూప, వాసనా వాంఛా రూప భుజ. మన వాసనలు మన వాంఛలేనండి ఈ బాహువులన్నీ మనలో నుంచి ప్రసరిస్తున్నాయి. అదే ఇక్కడ అర్థం. ఒక చెట్టుకు కొమ్మలొచ్చినట్టు మన ఈ శరీరంలో నుంచి మన ఆలోచనలు, మన మాటలు, మన వృత్తులు, మన చేష్టలు, ఇవన్నీ అనేక భుజాలు. इसके ఐసా మన రూప అహంకార సహస్రబాహు. ఇన్ని చేతులున్నాయి నాకు అనుకోవడమే అహంకారం అంట. లోపల లోపల అహంకారం అనుకుంటున్నా, అబ్బా ఎన్ని ఉన్నాయి నాకని. తీసుకో నామ పర్నామ పరమాత్మ, పరశురామ అంటే అర్థం. పర్ అంటే పరమాత్మ అట, పరమట. ఇది అపరం జీవభావం, అది పరం. పరమాత్మ తత్పదక లక్ష్యార్థ. తత్ అనే దాని లక్ష్యార్థం అట, అది బ్రహ్మస్వరూపం. షు నామ్ తోయి సు పరశు. షు అంటే మంచి, పరశు రామ్. రామ్ అనంటే ఆత్మస్వరూపం. అది ఆ పరమమైనదే అసలైన ఆత్మ అని చెప్పడం. పరశు రామ. ఆ బ్రహ్మాకార వృత్తినే గండ్రగొడ్డలితో ఈ 1000 చేతులు ఖండించి పారేయడం అనగా నీకున్నదంతా తోషదల పారేయడం. నిర్మమో నిరహంకార అని భగవద్గీత చెప్పిందే అది ఖండన, ఛేదన. నీ మమ నీ అహము పోకపోతే నువ్వు బాగుపడవు అని ఆ గండ్రగొడ్డలి చెబుతున్నదట మనకు. ఆ బ్రహ్మాకార వృత్తే గొడ్డలి. అది భగవద్గీత చెప్పిన గొడ్డలి అదే. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యాం ఊర్ధ్వమూలమధశాఖమశ్వద్ధం ప్రాహుర. ఎన్ని చేతులు, ఎన్ని కొమ్మలు దానికి. అదిగో అదే సహస్రబాహు. దాని అర్థం చూడండి, చెబుతుంటే ఎంత హాయిగా ఉందో. వారాహ భగవాన్, ఆది వరాహం. స్వామివారి వరాహావతారం ఎత్తాడే. వరాహ వరారోహ వరాహ అట. అంటే ఈ భూమి అంతా అడుక్కుపోయింది. ఆ హిరణ్యాక్షుడు ఎక్కడికో తీసుకుపోయాడు. దీన్ని తోప చుట్టగా చుట్టి సంకనం పెట్టుకుని వెళ్లిపోయాడట. వేదాలు అపహరించాడట వాడు. అవన్నీ ఉద్ధరించవలసి వచ్చిందట. యథార్థవక్తావో ధర్మ అర్థ కామ మోక్షగా జో వేదరూప చార్ జ్ఞాన్ హై. ఈ 4 జ్ఞానమే 4 వేదాలట. 4 వేదాలు ఋగ్వేదం యజుర్వేదం కాదట. ధర్మ జ్ఞానం, అర్థ జ్ఞానం, కామ జ్ఞానం, మోక్ష జ్ఞానమే. జ్ఞానమే వేదమనే మాటకు అసలు అర్థం. ఈ 4 జ్ఞానాలు ఉండాలట మానవుడికి. 4 పురుషార్థాలంటారు వీటిని. ఇవన్నీ కూడా వాడు సంకన పెట్టుకుని పోయాడంటే అహం మమ అనేటువంటి భావంతో నువ్వు చూసినంత వరకు వాటి యథార్థ స్వరూపం నీకు తెలియదు. అంచేత ఆ హిరణ్య అక్ష, వీడు హిరణ్య కశిపుడు కాదు, హిరణ్య అక్షుడు. హిరణ్యం అంటే బంగారం, బంగారం అంటే ప్రపంచమే. దాని అక్ష అంటే దాన్నే చూస్తూ కూర్చున్నట్టు వీడు. అక్షి అంటే కన్ను, ఇంద్రియం. అక్షం అంటే ఇంద్రియం.
ఇంద్రియాలకు గోచరించేదే చూస్తున్నాడు గాని ఇంద్రియాతీతమైన దాన్ని గమనించలేకపోతున్నాడు. అప్పుడు అది వరాహ రూపంగా వచ్చి వాణ్ణి హింసించి ఈ వేదాన్ని ఉద్ధరించింది. అప్పుడే మానవులకు పురుషార్థ జ్ఞానం అనేది కలుగుతుంది అని ఇంత దూరం ఉందట అర్థం. శేషనాగం ఆదిశేషుడనేటువంటి సర్పం. అది చూద్దాం. ఇతనేమే శేషనాగ ఆకర్ కహనే లగే. ఆదిశేషుడొచ్చాట సభలోకి. నాగనాం సమష్టి వ్యష్టి మాయా తత్కార్యకా హై. నా పేరులో రెండున్నాయండి శబ్దాలు. ఒక్కటి నాగం, రెండవది శేషం. వచ్చారా? ఈ నాగం అనేది పాములాగా చుట్టుకుంటుందండి మేము. సమష్టి వ్యష్టి మాయ అండి. సమష్టి రూపంగా చుట్టుకున్నది మొత్తం బ్రహ్మాండాన్ని, వ్యష్టి రూపంగా మీ పిండాండాన్ని చుట్టుకున్నది పాము చేసే పని. అదే మిమ్మల్ని చుట్టేసింది. తీసుకా నేతి నేతి ఈస్ శృతి కే వాంగ్ మనస గోచర్ మాయా తత్కార్యకో నిషేధ కర్నే సే జో అబాధభూత అవాంగ్ మనస గోచర్ సచ్చిదానంద శేష రహతా హై. స్వామివారి కళ్యాణం ఏదో చేయిస్తే వాళ్ళు ఏమిస్తారు? శేషవస్త్రం అని ఒకటి ఇస్తారు. అంటే మీరు చేసిన దాని శేషం ఫలం అన్నమాట. ఆ భగవద్ అనుగ్రహమే ఆ శేషం. ఆ శేషం మీకు ఇచ్చి పంపిస్తారు. నాకు 2-3 వచ్చాయి ఒకప్పుడు. ఆ శేషం గొప్పకొని తిరుగుతూ ఉండేవాడిని కొన్నాళ్ళు. అలాగే ఆ శేష వస్త్రం లాంటిది శేష, ఆదిశేష. అంటే అర్థం నేతి నేతి ఈసు శృతికే. శృతి ఏమని చెబుతున్నది మీకు సలహా? ఇదంతా కాదు, ఇదంతా కాదు, ఇది వదిలేయి, ఇది వదిలేయి అని చెప్పడమే నా ఇతి, ఇది తోసేయి, 99 తోసేస్తే గాని ఆ 100వది మన చేతికి రాదు. అది అసలు టెక్నిక్. అందుకనే నేతి నేతి బృహదారణ్యకోపనిషత్తు వాక్యం అది కోట్ చేస్తున్నారు కమ్లీవాలా. నేతి నేతి ఈసు శృతికే. ఈ ఉపనిషత్తు చెప్పిన దాన్ని అనుసరించి మాయా తత్కార్యకో నిషేధకర్ణేసే. మాయాజన్యమైన ఈ కార్యప్రపంచం దీన్నంతా నిషేధం చేస్తూ పోతే మనం ఇది కాదు నా స్వరూపమని, ఇవన్నీ ఉపాధులు, వీటిని నేను దర్శించే జ్ఞానమే నేను అని జ్ఞేయాన్నంతా నిషేధించిన తర్వాత జో అబాధభూత్, ఏదైతే ఇంక నిషేధించటానికి వీలు లేదో అన్నీ తోసేసిన తర్వాత ఎవరు మిగులుతారండి? మీ జ్ఞానం మిగులుతుందండి. మీ జ్ఞానం తోసేసేది దేన్నండి? జ్ఞేయాన్నండి. నామరూప క్రియలే జ్ఞేయం అండి. ఇదంతా కాదని తోసేస్తే మిగిలిపోయేదేది? కేవలం జ్ఞానం. అది ఎలా ఉంటుంది? అస్థిభాతి రూపంగా ఉంటుంది. అదట శేషం. శేషం అంటే మిగిలిపోయినది అది. తదేకోవశిష్ట శివ కేవలోహం. అవశేషం శేషం రెండొకటే. అది మిగిలిపోయిందో అదేని. కనుక అలాంటి మిగిలినది అబాధ రూపట. ఇంకా దానికి బాధ లేదట. అలాంటి దాన్ని పట్టుకోండి అంటే మీ స్వరూపంగా భావన చేయండి. అప్పుడే మీకు మోక్షం. ఇది చెప్పి ముగించారు. ఓం శాంతి శాంతి.